ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్యంలోనికి వెళ్దామా? మరి దేవునికి మనకు మధ్య గల సంబంధం ఏమిటంటే, ఆయన తండ్రి, మనము ఆయన పిల్లలం. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలం. ఆయన కాపరి, మనము గొర్రెలం. ఆయన కుమ్మరి, మనము జిగటమన్ను వంటి వారము. అయితే ఆయన నిజంగా మన ఎడల పరమ కుమ్మరియేనండి. ఆయన కుమ్మరియే మన ఎడల. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు అంటాడు కదా, ఒక వాక్కును సెలవిస్తాడు. ఏమనంటే, నీవు యెహోవా అంటున్నాడు ఇర్మియాతో, నీవు ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళు. ఇర్మియా 18వ అధ్యాయము 2 నుండి 4 వచనం వరకు తర్వాత చూసుకోండి. అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్నును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, అంటే ఇష్టమైనట్టుగా దానిని మరి ఒక కుండను చేశాను. కానీ దాన్ని విసిరిపారేలా. ఆ కుండను చేస్తున్నప్పుడు ఆ జిగటమన్ను అదేమైపోయిందంట, ఆ కుమ్మరి చేతులు అది విడిపోయిందట. విడిపోతే దాన్ని పడేయలేదండి, విడిపోయిందని. దాన్ని ఏం చేశాడట, మరలా దాన్ని పిసికి దాన్ని మరి ఒక పాత్ర తనకిష్టమైన రూపంలో చేసుకోవడానికి మళ్ళీ సారె మీద పెట్టాడట. ఈరోజు దేవుడు కూడా తన స్వరూపంలో మనుష్యులను మరి తన రూపంలో చేసుకొని తనకిష్టమైన మనుష్యులుగా తనకిష్టమైన స్వారూప్యంలో చేసుకొని అనుకున్నాడు కదా. అలా సృష్టించుకొని వీరు నా ప్రజలు, నా మనుష్యులు, నాకు మనుష్యులు వీరందరూ అనుకుని దేవుడు ఏం చేశాడో తెలుసా, మంటి నుండి నరుణ్ణి చేశాడట. చూడండి, తన రూపంలో తన పోలికతో మట్టి నుండి చేసి ఏం చేశాడో తెలుసా, జీవాన్ని పోసాడండి. జీవాన్ని పోసి ఏం చేశాడు, అలా వదిలేలా వారిని ఆశీర్వదించాడట. వారిని ఆశీర్వదించి వారితో అంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి, ఎంత గొప్ప అధికారం ఇచ్చాడో చూడండి, దాన్ని మీరు లోబర్చుకోండి. ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడో చూడండి. ఒక మనుష్యుడికి ఇంత గొప్ప అధికారాన్ని ఇస్తే ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినందున ఏమైపోయాడండి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి అన్నాడు. ఇంతగా ఆశీర్వదించి మొత్తం సమస్తాన్ని ఆయన మన చేతుల్లోకి ఇస్తే మనుషుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని పాడు చేసుకున్నాడు. మరి పరమకుమ్మరి పరలోకం నుండి లూసిఫర్ని దేవదూతల చేత త్రోయబడి ఒక నెట్టి వేసాడు తప్ప, తను పాపము చేసినందుకు, తప్పిదము చేసినందుకు తన్ని తోసివేశాడు. కానీ మరి అదే మనుష్యుడు, అదే తన రూపంలో చేసుకున్న వ్యక్తి పాపము చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే, తప్పు చేస్తే ఏం చేశాడండి, తోసాడా? సిలువ మీద నుంచి మనకి ఏం చేస్తున్నాడండి, తన చేతులను చాచాడండి. అంతగా మనుష్యుల ఎడల, అంతగా తను రూపములో చేసుకున్న వారి ఎడల అంతగా తన కృపను, తన ఇష్టతను చూపిస్తున్నాడు. అయితే ఈరోజు ఈ పరమ కుమ్మరి మన చేతుల్లో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఆ కుమ్మరి చేతిలో ఉన్న ఆ మట్టి ముద్దలా, జిగటమన్నులా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళిపోవాలి. ఆయన ఎలా చేస్తే, ఏం చేస్తే నష్టం కలిగిస్తే స్తోత్రం అనగలుగుతున్నామా? కష్టము కలిగితే దేవుని చిత్తం అనగలుగుతున్నామా? మంచి చేసి అద్భుతాలు జరిగితే, గొప్ప గొప్ప కార్యాలు జరిగితే, చేతి నిండా డబ్బు వస్తే, మంచి ఉద్యోగాలు వస్తే, మంచి కుటుంబంగా వ్యాపారాల్లో అన్నట్లు అభివృద్ధి అయితే అప్పుడే మంచిదిగా, బాగుంది, అప్పుడే సంతోషంగా అదే దేవుడు చేసిన ఆశీర్వాదం అంటామా? ఆయన ఇష్టాన్ని, ఆయన ఎలాగిష్టం అన్నీ ఇవ్వడం ఆయనకి ఇష్టమైతే అన్నీ పొందుకుందాం. ఆయనకు అన్నీ ఇవ్వడం ఇష్టం లేదా? ఏది మన దగ్గర నుంచి తీసేస్తున్నాడా, ఏదో కార్యం చేయబోతున్నాడని ఒప్పుకునే అంత మనస్సు, అలాంటి స్థితిలోనికి మనం రాగలగాలి. పైకి చెప్పేస్తాం, అబ్బే మనం అలాగంటండి, మేము అలాగే ఉంటామండి, చాలా దేవుడు ఏదిస్తే అదే పైకి మాట్లాడతాం. ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుడిని ఎన్ని మాటలో అంటూ ఉంటాం, ఎంత విరక్తి చెందిన వారి వల్లే ప్రవర్తిస్తాం. దేవుడే అసలు లేడే అన్నట్టుగా మనము మాట్లాడేస్తూ ఉంటాం కదా.
అలా ఉండకూడదండి. ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోవాలి. కుమ్మరి చేతిలోనికి జిగటమన్ను ఎలాగే వెళ్ళిందో తనకి ఇష్టమైనట్టుగా రూపంలో తను ఎలా చేసుకున్నాడో నిన్ను నన్ను అలా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ సారె నుండి మనము కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కీర్తనకారుడు అంటున్నాడు కదా, చూడండి 31:12 అంటున్నాడు, మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండవాడినైతిని. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? మరణమై స్మరణముకు రాకున్న వాని వలె మరువబడితిని అంటున్నాడు. ఎందుకు అసలు ఈ మాట అంటున్నాడు? ఓటికుండనైపోయాను నేను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎవరన్నారు? దావీదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? దావీదు ఒక పగిలిన పాత్రగా అయిపోయాడు. ఎందుకో తెలుసా? తను చేసిన తప్పిదాన్ని బట్టి, బెత్షెబాతో చేసిన పాపమును బట్టి, ఊరియాను చంపించినందుకు ప్రవక్త అయిన నాతాను చేత ఏమైపోయాడు? దావీదు తప్పిదమును నాతాను ఎత్తి చూపించాడు. నువ్వు ఈ తప్పిదం చేశావని పాపాన్ని చూపించాడు. ఒకరిని మరణమగుటకు కారకుడయ్యాడు. అందుకనే నాతాను చేత హెచ్చరింపబడి అప్పుడు హృదయం అంతా ఏమైపోయిందో తెలుసా? దావీదుకు వేదన కలిగిపోయింది. తన తప్పిదం తెలుసుకున్నాక అసలు చాలా ఇంకా భరించలేనంత బాధ కలిగింది. ఎంత తప్పు, ఎంత అవమానం నేను చేసుకున్నానా, నా యొక్క మనస్సాక్షికి ఎంత వేదన కలిగించుకున్నానని దావీదు కృంగిపోతున్నాడు. అందుకే అన్నాడు ఈ మాట, నేను ఓటికుండనైపోయాను అని. నేను ఇంకా జ్ఞాపకంలోనికి రాను, నేను ఓటికుండనైపోయాను అంటున్నాడు. ఎందుకంటే తను చేసిన తప్పిదాన్ని బట్టి. చూడండి, అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు తన మనస్సాక్షి బాధపడుతున్నాడు. తను ఏ స్థితిలోంచి వచ్చాడో చూడండి. తను కూడా దావీదు ఏ స్థితిలోంచి వచ్చాడండి? దావీదు గొర్రెలు కాస్తున్న స్థితిలోంచి దావీదు తీసుకొచ్చి మహారాజుగా చేశాడండి. ఎంత ఉన్నతమైన స్థితి! ఒక గొర్రెలు కాసుకుంటున్న దావీదును పిలిచి అభిషేకింపచేశాడే. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఇప్పుడు తన్ని హెచ్చించి రాజుగా చేసి దేవుని ప్రేమకి ఇప్పుడు ఏం చేశాడండి? ద్రోహం చేసినట్టే కదా, సారె నుండి పడిపోయినట్టేగా. ఆ మట్టి ముద్దగా నువ్వు ఉండుంటే ఆయన మలుచుకున్నేమో. ఒకవేళ నువ్వు ఓర్చుకొని ఉండుంటే, ఆ క్షణము నువ్వు ఓర్చుకొని నువ్వు ఏదో ఒక విధంగా చంపించకుండా నువ్వు ఆ స్థితిలోంచి నువ్వు బయటికి వచ్చుంటే దేవుడు నిన్ను కంచివేసినేమో. కానీ నీ మనస్సును నువ్వేం చేసుకున్నావు తెలుసా? పాడు చేసుకున్నావు. అందుకనే ప్రేమకు ఏం చేసావు? నువ్వు ద్రోహము చేసితనని విరిగిన నలిగిన హృదయముతో తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఏమనో తెలుసా? కీర్తన 51:10-11 వచనాలు ఏమందో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన ఏమంటున్నాడో తెలుసా? నాలో శుద్ధ హృదయమును కలుగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడండి దావీదు. దేవుడు మరలా మరుచుకోవాలని దావీదు తన్ను తాను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, మరలా నాకు నూతనమైన మంచి స్వభావము, మంచి మనసు నాలో పుట్టించు అని అడుగుతున్నాడు. అలాగా అడిగే స్థితిలోనికి నువ్వు నేను వెళ్ళాలి. తెలియక ఎన్నో తప్పులు, పొరపాటు తెలియక ఎన్నో మన ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అనుకోని పరిస్థితులు, లోకం మీద ఉన్న ఇష్టతను మనము ఒక్కొక్కసారి దారి తప్పిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దావీదు తనకిష్టమైన పాత్రగా, ఇష్టానుసారమైన మనుష్యుడిగా, ఎందుకో తెలుసా? దేవుని యందు పశ్చాత్తాపడ్డాడు, దేవుని యందు బ్రతిమాలుకున్నాడు. నన్ను నీకిష్టమైన పాత్రగా, ఇష్టానుసారుడైన మనుష్యుడిగా నేను ఉంటాను అనుకున్నాడు గనక దేవుడు తనకిష్టానుసారమైన మనుష్యుడిగా దావీదును మార్చుకున్నాడు. తను ఓటికుండగా ఉన్న దావీదును మళ్ళా తన వైపుకు తనకిష్టమైన స్వారూప్యంలోనికి మార్చుకున్నాడు. అందుకే దావీదు వంశము నుండి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. దావీదు నుండి తన జీవితము మళ్ళీ యేసు ప్రభువారు పుట్టుటకు ఒక కారకుడు దావీదయ్యాడు. అంత ఇష్టానుసారమైన మనుష్యుడుగా దావీదు మలచేసుకున్నాడు. తను దేవుని చేతిలోనికి వెళ్ళిపోయాడు. అందుకనే అలాంటి స్థితి, అలాంటి పరిస్థితులు ఎలాంటివి వస్తాయి మన జీవితాల్లో తెలియక, ఒక్కొక్కసారి మాటలతోనూ, ఒక్కొక్కసారి పరిస్థితులతోనూ, ఒక్కొక్కసారి మరి చేయకూడని పనుల్లో, అబద్ధాల్లోనూ, ఎందులోనో మనకు తెలియక మనము దూరిపోతూ ఉంటాం. జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిదీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటాడు. నువ్వు అలా చేసావు కదా, నువ్వు అలా మాట్లాడావు కదా, నువ్వు అలా ప్రవర్తించావు కదా, నీకు గుర్తు తీసుకొని ఖచ్చితంగా వస్తాడు. అందుకనే అంటున్నాడు, నేను మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాను.
నేను గుర్తులోనికే రాకుండా నేను అయిపోయానని బాధపడుతున్న దావీదు అంత పశ్చాత్తాపాన్ని ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. తన్ను మార్చుకున్నాడు. తన్ని మంచి స్వారూప్యంలోనికి చేసుకొని ఆ వంశంలోనే పుట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చేశారు. నిజమే. ఈరోజు ఓటికొండగా ఉన్న నిన్ను నన్ను ఆయన మరి తనకిష్టమైన పాత్రగా మలుచుకోవడానికి ఆయన మట్టి పాత్రగా ఉండి, మట్టి పాత్ర అక్కడ ఉందనుకోండి, అందులో నీళ్లు పడితే మళ్ళీ ఏమైపోతుంది? ముద్దయిపోద్ది. అది కాల్చబడాలి. ఆ కుండ ఒక గిన్నె మరి కుమ్మరివాడు అది చేస్తున్నప్పుడు అది ఎలాగూ ఆ పాత్ర మరి పచ్చిగా ఉండిపోతే మళ్ళీ దానిలో నీరు పోసామనుకోండి, అది ఏమైపోతుంది? మళ్ళీ పచ్చి ముద్దగా అయిపోతుంది, మళ్ళీ జిగటమన్నుగా అయిపోతుంది. నువ్వు నేను అలా ఉండొద్దు. మనము కాల్చబడాలి, ప్రభువులో కాల్చబడదాం, పరిశుద్ధాత్మను చేత కాల్చబడే అనుభవంలోనికి వెళ్దాం. మనము శ్రమలలో మనం వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని తన స్వారూప్యంలోనికి మార్చుకోవడానికి మనల్ని మనము ఆయనకి సమర్పించుకుందాం. అలాగే నయోమి జీవితంలో చూస్తే విరిగి నరిగిన మనస్సుతో అంటుంది కదా, నేను ఎంత చక్కటి స్థితిలో ఎంత చక్కటి బ్రహ్మాండమైన స్థితిలో బెత్లెహేములో ఉండవలసిన నేను నాకున్న ఆలోచనతో, నాకు ఇష్టమైన ఆలోచనతో, నా సొంత ప్రయత్నంతో, నా సొంత ఆలోచనలతో భర్తను, బిడ్డలను, కోడళ్ళను అందరినీ తీసుకొని ఇంటికి వచ్చేసిందండి. ఈ ఊరు వచ్చేసింది. అక్కడ నుండి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మోయాబు దేశానికి వచ్చేసింది. మోయాబు అంటే శాపగ్రస్తమైంది, వ్యభిచారమైనటువంటిది. అలాంటి మోయాబు లాంటి స్థలానికి వచ్చిన తర్వాత భర్తను, బిడ్డలను పోగొట్టుకొని ఆ కోడలతో ఉండవలసి వచ్చింది. మళ్ళీ తిరిగి బెత్లెహేముకు తిరిగి వెళ్తుంది. తన్ను మలుచుకోవడానికి ఇష్టపడుతుంది. తన స్వారూప్యంలోనికి, దేవుని చేతిలోనికి ఇష్టపడటానికి వెళ్తుంది. కానీ ఏమంటుందో తెలుసా? నేను మధురమైన దాన్ని, ఇప్పుడు నాలో ఆ మధురము లేదు. ఇప్పుడు నాలో ఏముందో తెలుసా? నాలో చేదు వచ్చేసింది. అందుకే నన్ను మధురముగా నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటుంది. మధురమైన జీవితము బెత్లెహేములో ఉండవలసిన ఆమెను ఏం చేశాడండి? ఈరోజు ఆమె ఏమి చేసుకుందో తెలుసా? మోయాబు వచ్చి తన శాపగ్రస్తురాలిగా అయిపోయింది. తిరిగి పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేము వారి దత్త అంటుంది కదా, నన్ను మధురముగా మాట్లాడుతూ నన్ను మారా అని. అంటే ఎంత తగ్గించుకుందో చూడండి. ఈరోజు నేను తగ్గించుకోవాలి. మన స్థితి నుండి మనం తగ్గించుకోవాలి. అప్పటికప్పుడు తగ్గించేసుకోవడం కాదు, ఎప్పటికప్పుడు ఆ జీవితంలో కోపం వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు, మనకు ఆయాసకరమైనది వచ్చినప్పుడు మనం ఏమవ్వాలో తెలుసా? అవన్నీ వస్తున్నప్పుడు మనం ఇక్కడ కిందకి వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళిపోయినప్పుడు మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? మధురముగా మారిపోతుంది. హల్లెలూయా. మధురముగా మన జీవితము వెళ్ళిపోతే చేదైన ఆ మాటను మనం అనవలసిన అవసరం లేదు. కానీ దేవుడు మధురముగానే మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. మనం అడగాలండి దేవుని. పనికి రాని పాత్రయని త్రోసి వేయకుమా. మంచి పాత్రగా మనం ఉండాలి. కుమ్మరివాని చేతిలో పనికొచ్చే పాత్రగా మనం ఉండాలి. మనం అలా సిద్ధపడాలి. పనికిరాని పాత్రగా ఉన్న మనల్ని అడగాలి, మనము మధురమైన పాత్రగా మార్చమని. కుమ్మరి ఓ కుమ్మరి, మానవుని చేసినవాడా, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. మన తప్పిదాలను బట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి పనికిరాని పాత్రగా నన్ను చేయొద్దు. పనికిరాని పాత్రయని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. దేవుణ్ణి అడగాలండి. మంచి పాత్రగా, పనికొచ్చే పాత్రగా, అర్హమైన పాత్రగా నేను ఉండాలయ్యా. నీ మాట విని నేను దూరముగా, నా కుటుంబము, నా బిడ్డలు మేము వెళ్ళిపోకూడదు, మేము తప్పిపోకూడదు. తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి, పరమ తండ్రికి ఏమైపోయాడండి? దూరం అయిపోయాడు.
అహంకారముతోనూ బయట ఉన్న స్నేహముతోనూ ఈ లోక సంబంధమైన వాటి కొరకు చిన్న కుమారుడు తప్పిపోయాడండి. తప్పిపోయి వెళ్ళిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ అంటున్నాడు కదా, దేవునికిను నా తండ్రికిను నేను విరోధముగా పాపము చేసి తిని ఒప్పుకున్నాడు. అందుకనే దూరము నుండి చూసిన తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకేం మాట్లాడలేదండి, కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఈరోజు నీ తండ్రి, నీకు నాకు ఉన్న పరమ తండ్రి, పరమ కుమ్మరి మనల్ని అలా హత్తుకుంటాడు. ఎప్పుడో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించేసుకో, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో. అన్ని విషయాల్లో మరి దేవునికి ఇష్టమైన పాత్రగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనము అనుకుంటాం కదా. తిరుగుబాటు స్వభావం మనలో లేకుండా 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 20-21 ఏముందో తెలుసా? గొప్ప ఇంట్లో వెండి బంగారు పాత్రలే కాదు, కర్రవి మంటివి కూడా ఉండును, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. కొన్ని ఘనతకుంటే పనికొచ్చే అర్హమైన పాత్రగా నన్ను వాడుకో అయ్యా. కుమ్మరి చేసే పాత్రకు ఒక ఉద్దేశం ఉంటుందని, అది ఆయనే వాడబడాలి. ఆయన కోరిక, నాకు ఇష్టమైన పాత్రను నాకు ఇష్టమైన విధంగా నేను మలుచుకోవాలని ఆయన అనుకుంటున్నప్పుడు దానికి మనము సమ్మతించాలండి. సమ్మతించిన మాట విని ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలతో మీకు తృప్తిపరుస్తానని మనం సమ్మతించాలి. విరిగి నలిగిన మనస్సుతోనే మనం ఉండాలి. మనం బంగారు పాత్రో, వెండి పాత్రో, కర్ర పాత్రో అని మనం కోరుకోవద్దు. అర్హమైన పాత్రగా ఉండాలని దేవుని సన్నిధిలో కోరుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని యొక్క చేతిలో జిగటమన్నుగా ఉన్న మనల్ని ఆయన చేతికి అప్పగించుకుందాం. ఆ కుండను సారి మీద ఆ జిగటమన్నును పెట్టి దాన్ని పాత్ర చేసి ఆ కుండను కాలుస్తాడే, ఆ గిన్నెని కాలుస్తాడే, అది నువ్వు నేను అయిపోవాలి. కాల్చబడే అనుభవం, పరిశుద్ధాత్మ పొందే అనుభవం మనలోకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉంటే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. మనలో అన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉండాలో నేర్పుతాడు. నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, అయ్యా అర్హమైన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోండి. వెండిగానో, బంగారముగానో, మట్టి పాత్రగానో మేము కోరుకోవట్లేదయ్యా. మాకు అది కావాలని కోరుకోవట్లా. నీ చేతుల్లోనికి వస్తున్నాం. పరమకుమ్మరిగా మమ్మల్ని జిగటమన్నుగా ఉన్న మమ్మల్ని నీవు నాయన దాన్ని బాగు చేసి చక్కటి విరిగిపోయిన ఆ పాత్రను తిరిగి కూడా మలచగలిగే దేవుడు కనుక మమ్మల్ని మలుచుకొని నీకు ఇష్టమైన అర్హమైన పాత్రగా మమ్మల్ని వాడుకోమని విన్న ప్రతి బిడ్డను నాయన దీవించమని రక్షకుడైన యేసునామమున పొందుకొనిచున్నాము తండ్రి. Amen. Thank you very much. God bless you all.